ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది కాంగ్రెస్. రేపు జరిగే పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు పీసీసీ ముఖ్య నేతలు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి 4 ఎమ్మెల్సీలు గెలిచే అవకాశం ఉంటే 5వ అభ్యర్థిని ఎలా నిలబెడతారని ప్రశ్నించారు ఉత్తమ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో పీసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నామని ప్రకటించారు. ఇక ఆ తర్వాత నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూడా కారెక్కుతామని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక మాజీ హోంమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నా ఓటమి తప్పదనే అభిప్రాయం పీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఓటింగ్ కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు ఏకగ్రీవం అయిపోయిన తర్వాత శాసనసభ నుంచి శాసన మండలికి ఎన్నికలు జరిగే సందర్భంగా 5 వేకెన్సీస్ నోటిఫై చేశారు. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 టీడీపీ ఎమ్మెల్యేలకు స్ట్రెంత్ అనుగుణంగా మేము ఒక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకోబడే ఎమ్మెల్సీగా అభ్యర్థిని ప్రకటించి టీఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే వాళ్ళకి 4, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ ఎన్నుకోబడ్డ అవకాశం. కేసీఆర్ గారు అధికార పార్టీ వాళ్ళు ఒక వికారమైన, వికృతమైన రాజకీయ చేష్టలకు వరుసగా తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి అనేక రకాలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులు నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించారు. దీనికి నిరసనగా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నాము అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. పెద్దల సభకి ఎంతో సార్థకత ఉండాలి.